రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఈరోజు రైతన్నలు వేకువజామునే యూరియా బస్తాల కోసం తిప్పలు పడ్డారు. రైతన్నలు మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుంచి మాకు యూరియా కొరత లేదని, ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు మరియు అధికారులు మా రైతన్నల గోసలు చూసి మాకు యూరియా బస్తాలు సరఫరా చేయాలని వారు కోరారు. వచ్చినాం వర్షం కొట్టగా 3 గంటలకు వచ్చినాం. 3 గంటలకు వచ్చి ఇక్కడ లైన్ వచ్చినాక ఇక్కడ లైన్ వచ్చినాక 4 స్టెప్పులు 400 మంది ఇక్కడ లైన్ వచ్చినాక ఆడిపోయి అక్కడ దొంగలు రాస్తారంటే ఆడికి ఉరికినాము. ఆడిపోయే వరకు ఈడికి వచ్చాము సార్. ఇక్కడికి అక్కడ తిరిగే వరకు మా గల్లంతా వెనక పడిపోయింది. ఇప్పటికి అన్నం లేదు, ఏం లేదు సారు. ఈ కొత్త ఈ వారికి ఎన్నో రాలేదు. 10 ఏళ్ళు వస్తుంది, మాకు ఎప్పుడు లేదు ఊరియా కొత్త. ఇదే 10 సంవత్సరం వచ్చుడు 10-12 ఏళ్ళు అవుతుంది మాకు కొత్త లేక. మరి ఘోరం విపరీతంగా ఉన్నది మా బాధలు. ఎవరైనా చెప్పుకోరాదు ఈ బాధలు. రోజులైనాయి వచ్చింది, ఒక పత్త దొరికేది లేదు, ఏం లేదు. రోజులైన కట్టుడు అయితే తప్పలేదు మాకు ఈ పరిస్థితి సార్. మాకు ఇవైతే మాకు పత్తలు అయితే అంతే తట్టు చేయదు సార్. ఎట్లా చేసి గురించి వచ్చినాం. ఇంతవరకు లాగిస్తలేరు. ఏమంటే మాకు ఆ రిక్షను కూడా తడిసినా కూడా 3 నుండి ఇప్పుడు 8-9 అవుతుంది, అయినా కానీ ఇంకా తీయడం లేదు. మాకు ఇంకెన్ని రోజులు ఇది వరి ఈయన పొజిషన్ కూడా ఉంది. అయినా మాకు ఇప్పుడు మరి ఎందుకు వరి అయినాక మాకు ఎందుకు అది బస్తాలు ఎందుకు? పత్తులు కూడా ఖరాబ్ అవుతున్నాయి. ఇంకెన్ని రోజులు మాకు ఈ పడిగాపులు వచ్చినాం. లైన్ పట్టమంటే లైన్ వచ్చినాం. మరి ఎందుకు మాకు అన్నం లేక నీళ్ళు లేక చాలా వచ్చినాం. టైంకి ఇస్తాం, మరి లేదని చెప్తే పోతాం కదా ఎక్కడ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం. పని రావద్దు వీరికి.